అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నన్ను ఒకరు ప్రశ్నించారు, ఆడవాళ్లకు ఇద్దత్ రోజులు అంటే భర్త చనిపోయిన తర్వాత ఇద్దత్ రోజులు అంటూ ఇళ్లలోనే అలా కూర్చోబెట్టడం ఏంటి, ఇదేం పద్ధతి మీ ఇస్లాంలో అని. దానికిగాను ఈరోజు ఇన్షాల్లా వివరణ ఇవ్వబోతున్నాను. అయితే మనం ఆలస్యం చేయకుండా వివరణలోనికి వెళ్ళిపోదాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాంలో ఇద్దా లేదా ఇద్దత్ అనేది ఉంటుంది. స్త్రీ తన భర్త చనిపోయినా లేదా విడాకులు పొందినా తప్పక పాటించవలసిన కాలం ఇది. ఆ సమయంలో ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. ఇక ఈరోజు మనం కేవలం భర్త చనిపోయిన స్త్రీలకు మాత్రమే ఇద్దత్ గడువుని గురించి మాట్లాడుకుందాం. అంటే దీనికిగాను 2 విధాలుగా ఉంటుంది. విడాకులు పొందిన స్త్రీకైతే తను 3 నెలల పాటు ఈ ఇద్దత్ కాలాన్ని గడపవలసి ఉంటుంది. అదే ఆమె భర్త చనిపోతే గనక ఆమెకు 4 నెలల 10 రోజులు అంటే సుమారు 130 రోజులు ఈ ఇద్దత్ కాలాన్ని గడపవలసిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఇద్దత్ కాలం ఎప్పటి నుండి మొదలవుతుంది అంటే ఆమె భర్త చనిపోయిన మరుక్షణం నుండే మొదలవుతుంది. ఈ ఇద్దత్ గడువు ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే ఖచ్చితంగా 4 నెలల 10 రోజుల పాటు దీనిని పాటించవలసిందే అని అల్లాహ్ తాలా ఆజ్ఞ జారీ చేశాడు. ఇక ఈ ఇద్దత్ ఎప్పటి నుండి మొదలవుతుంది అంటే ఆమె భర్త చనిపోయిన మరుక్షణం నుండి ఈ ఇద్దత్ కాలం అనేది మొదలవుతుంది. ఒకవేళ ఆమె భర్త గనుక బయట చనిపోతే ఆమె అక్కడికి వెళ్ళడానికి లేదు అవకాశం. ఆమె భర్త యొక్క శవాన్ని ఆమె ఇంటి వద్దకే తీసుకురావాలి అని కొన్ని ఉల్లేఖనకర్తలు చెబుతున్నారు. ఆమె గడువు పూర్తి అయ్యే వరకు బయటకు వెళ్ళకూడదు అని గట్టిగా ఇస్లాం అనేది చెబుతుంది. ఇది అల్లాహ్ ఆజ్ఞ. ఇది తప్పకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని జవదాటి వెళ్ళకూడదు అని ఇస్లాం తాకీదు చేస్తూ ఉంది. వెళ్ళవచ్చు, కానీ ఎటువంటి సందర్భంలో? ఆమెకు గనక అనారోగ్యం పాలయ్యి ఆమెకి ఇంటి వద్ద వైద్య సదుపాయం లేకపోతే అప్పుడు ఆమె వైద్యం కోసం వెళ్ళవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే తను పిల్లల పోషణార్థం పిల్లలను ఎవ్వరూ పోషించేవారు లేక తను కూడా ఆకలితో పస్తులు ఉండవలసిన దుస్థితి ఎదురైతే ఆ సందర్భంలో ఆమె తను సంపాదన కోసం బయటికి వెళ్ళవచ్చు. కానీ రాత్రి అయ్యేసరికి ఖచ్చితంగా ఆమె ఆ ఇంట్లోనే గడపవలసి ఉంటుంది. అది కూడా అంతకుముందు ఆమె భర్తతో ఏ ఇంట్లో అయితే ఉండేదో అదే ఇంట్లో ఆమె 4 నెలల 10 రోజులు ఇద్దత్ కాలాన్ని గడపవలసి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఆమెకు గనక ఆ ఇంట్లో వెసులుబాటు లేదు అంటే భర్త చనిపోయిన ఇంట్లో అదే అద్దె ఇల్లు అయ్యి ఉండి ఆమె అద్దె కట్టలేక ఆ ఇంటి వాళ్ళు తనను బయటకు పొమ్మన్నా లేదా దొంగలు పడతారు అనే భయం ఉన్నా లేదా ఏదైనా తనకు ప్రాణానికి సంకటం ఉంది అనే కారణాలు గట్టిగా ఉంటే అప్పుడు ఆ ఇంటిని వదిలి ఆమె వేరే చోట ఇద్దత్ కాలాన్ని గడపవచ్చు. ఇక ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ సింగారించుకోకూడదు. ఇది కూడా ఇస్లాం అనేది గట్టిగా తాకీదు చేస్తుంది. కొందరు తెలియక చేసే తప్పు ఏంటంటే వారి దగ్గర బంధువుల పెళ్ళి అనో లేదా తెలిసిన వారు చనిపోయారు అనో లేదా ఇంకొందరైతే హజ్ కోసం వెళ్తున్నారు కదా వాళ్ళని కలవడం కూడా పుణ్యకార్యమే కదా అని భావిస్తూ ఉంటారు. అయితే దీనికి కూడా ఇస్లాం మనకి ఒక అవకాశం అనేది ఇవ్వడం లేదు. అదేలాగా అంటే ఒకవేళ ఆమె అంటే భర్త చనిపోయిన స్త్రీయే గనుక హజ్కు బయలుదేరుతున్నప్పుడు ఒక అరగంటలో బయలుదేరే ముందు ఆమె భర్త చనిపోయినా ఆమె హజ్కు వెళ్ళకూడదు. ఇంకా ఆమె గనుక 4 నెలలు 10 రోజులు పూర్తి అయ్యే ముందు 1-2 రోజుల ముందు కూడా ఆమెకు ప్రయాణం అయ్యే అవకాశమే ఉన్నా ఆమె వెళ్ళకూడదు. అంటే చూడండి, ఈ 4 నెలల 10 రోజులు మాత్రం ఆమెకు ఇద్దత్ గడువులు అంటే ఖచ్చితంగా ఆ ఇద్దత్ గడువును పాటించవలసింది. ఎందుకంటే ఇంకో అవకాశం అనేది ఉంటే వచ్చే సంవత్సరం హజ్ కాలాన్ని పూర్తి చేసుకోవచ్చు. కానీ ఇది అల్లాహ్ తాలా ఇచ్చిన ఆజ్ఞ. ఖచ్చితంగా ఈ ఆజ్ఞకు కట్టుబడి ఉండవలసిన అవసరమైతే ఉంది. ఇంకా అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఈ విధంగా కూడా ఇవ్వడం జరిగింది. ఆమె గనుక గర్భవతి అయి ఉంటే ఆమె భర్త చనిపోతే ఆమె బిడ్డ పుట్టే వరకు కూడా ఆమె ఇద్దత్ కాలాన్ని గడపవలసి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక సహాబీ గారి భర్త ఇలాగే చనిపోతారు. వెంటనే ఆమె అంటే
ఆమె భర్త చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆమెకు బిడ్డ కూడా పుట్టడం జరుగుతుంది. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రవక్త వారు ఆమె గురించి ఇలా చెబుతారు, ఆమె ఇద్దత్ దినాలు పూర్తి అయిపోయాయి అని. అంటే భర్త చనిపోయిన మరుక్షణమే బిడ్డ పుట్టిన ఆమె ఇద్దత్ గడువు అనేది పూర్తి అయిపోతుంది. ఇంకా దీని గురించి ఇస్లాం ఎంత వివరంగా తెలియజేస్తుంది అంటే, బిడ్డ పుట్టిన 1 లేదా 2 క్షణాల తర్వాత ఆమె భర్త చనిపోతే ఆమెకు ఇద్దత్ గడువు అనేది 4 నెలల 10 రోజుల పాటు ఉంటుంది. అలా కాకుండా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చనిపోయిన కొన్ని దినాలకే ఆమె బిడ్డను కనుక కంటే అప్పుడు ఆమె ఇద్దత్ కాలం అనేది పూర్తి అయిపోతుంది. అర్థమైంది కదండి. ఎప్పుడైతే ఈమె గర్భవతిగా ఉంటుందో అంతకాలం కూడా ఆమె ఇద్దత్లోనే ఉండవలసి ఉంటుంది. అలా కాకుండా తనకు ఒకవేళ భర్త చనిపోయిన మరుక్షణమే బిడ్డ పుట్టిన ఆమె ఇద్దత్ అనేది పూర్తి అయిపోతుంది. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ, అల్లాహ్ యొక్క శాసనం. ఒకసారి ఈ సంఘటన కూడా జరిగింది. ఇది ఉల్లేఖనకర్త నాకైతే గుర్తులేదు, కానీ ఒక ఉల్లేఖనంలో ఇలా కూడా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఆ మయ్యత్కి గుసులు కూడా అవ్వదు, ఆమె భార్య అనేది ప్రసవిస్తుంది. ఈ విషయం హజరత్ ఆయిషా రజల్లాహు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెబుతారు, ఆమె ఇద్దత్ గడువు పూర్తి అయిపోయింది కాబట్టి ఆమె భర్త గుసులు కూడా కాలేదు కాబట్టి ఆమె విముక్తురాలయ్యింది, ఆమెకు మరో పెళ్లి కూడా చేయవచ్చు అని చెప్పారు. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు ఉన్నాయి, ఆదేశాలు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే చెప్పలేం. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. కొన్ని విషయాలు అల్లాహ్ తాలా మన మీద ఫరజ్గా చేసేస్తాడు. వాటిని మనం ఎందుకు ఏమిటి అని వివరాలు అడగకుండా దాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. కొన్నిట్లో అల్లాహ్ తాలా వెసులుబాటుని ఇస్తాడు. ఆ వెసులుబాటుని మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవడానికి అది మనం తప్పకుండా దాన్ని ఉపయోగించుకుని తీరాల్సిందే. ఇప్పుడు చూడండి, ఏ విధంగా అయితే మనం నమాజ్ ఆచరిస్తాము, ఫరజ్ నమాజ్ అనేది 5 వేళలా ఖచ్చితంగా చేయాల్సిందే. అల్లాహ్ తాలా మనకి ఫరజ్ చేసేసాడు అంటే ఇంకా దాన్ని మనం తప్పకుండా ఆచరించవలసిందే. ఇప్పుడు ఒకవేళ మనం ఆకాశంలో ఎగురుతూ ఉన్నా, వెలుగులో ఉన్నా, చీకట్లో ఉన్నా, నేల మీద ఉన్నా, మట్టి మీద ఉన్నా, లేదా సముద్రంలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా సరే మనం ఫరజ్ అనేది తప్పకుండా నెరవేర్చాలి. దీంట్లో అల్లాహ్ తాలా వెసులుబాటు ఏమిచ్చాడు, మీరు ప్రయాణంలో ఉంటే 4 రకాతులు చదివే చోట 2 రకాతులు మీరు చదువుకోండి, కానీ ఫరజ్ని మాత్రం మీరు ఫరజ్గానే ఆచరించాలి. ఇది తప్పనిసరి. మీరు ప్రయాణంలో ఉన్నారు కదా నమాజ్ మానుకోండి అని అల్లాహ్ తాలా ఎక్కడ చెప్పలేదు, దానికి వెసులుబాటు ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ స్త్రీ భర్త గనక చనిపోతే ఆమెకు 4 నెలల 10 రోజులు ఇద్దత్ కాలాన్ని ఇచ్చి, ఒకవేళ ఆమెకు గనక ఆహారం ఎవరు అందించని వాళ్ళు అయి ఉంటే, తనకు ఏ విధంగా సహాయం చేసేవాళ్ళు లేకపోతే తను పగలంతా పని చేసుకుని రాత్రిపూట తన ఇద్దత్ కాలాన్ని అదే గృహంలో తను గడపవలసి ఉంటుంది అన్నమాట. అసలు ఇలా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి గాను అల్లాహ్ తాలా విడాకులు ఇస్తే 3 నెలలు లేదా భర్త చనిపోతే 4 నెలలు అని ఇద్దత్ కాలాన్ని అయితే ఇచ్చారు. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఒకవేళ ఆమె గనుక గర్భవతి అయి ఉంటే ఆమె ఈ సమయంలో ఇద్దత్ గనక పాటించకుండా వేరొక పెళ్లి చేసుకుంటే అతని పితృత్వానికి సంబంధించిన ఎన్నో సందేహాలు అని వస్తాయి. ఇది ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు చూడండి, ఆమె గనుక గర్భవతి అయ్యి ఉంది, ఆమెకు తెలియదు ఆ విషయం. అలా తెలియక తను ఇద్దత్ కాలాలు పాటించకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డ ఎవరి సంతానమై ఉంటాడు, మొదటి భర్తదా లేదా రెండవ భర్తదా అనేది సందేహం అనేది వస్తుంది. ఇక పితృస్వామ్యం అనేది ఎవరిది పంచబడుతుంది, ఆస్తి పంపకాలు ఎవరికి పంచబడతాయి, ఈ విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 3 నెలల వరకు ఆమెకు గర్భవతి అయ్యిందా అనే విషయం తెలియదా అంటే కొందరికి తెలియదు. కొందరి విషయంలో ఎలా జరుగుతుంది అంటే, ఇది ప్రపంచం అనేది చాలా పెద్దది. ఒక చోట జరిగింది, ఒక చోట జరగలేదు, మనకు తెలిసింది, మనకు తెలియలేదు అని కాదు. పూర్తి మానవాళికి గాను అల్లాహ్ తాలా ఆదేశాలు ఇచ్చాడు. ఏదో ఒక చోట జరిగి ఉండవచ్చు. ఒకవేళ ఆమె భర్తతో గనక మొదటి రోజు గడిపి ఉండి రెండవ రోజు ఆమె భర్త చనిపోతే ఆమె గర్భం దాల్చిన విషయం 3 నెలలకు గాను బయటపడదు. ఇప్పుడు చూడండి, అల్లాహ్ తాలా ఎలాంటి కరుణామయుడు అంటే అన్ని విషయాలు సూక్ష్మంగా ఆలోచించి పరిశీలించి మనం కనిపెట్టలేని విషయాలు కూడా అల్లాహ్ తాలా మన ముందు ఆజ్ఞల ద్వారా జారీ చేస్తున్నాడు.
అంటే దీనిని మనం కేవలం ఆచరిస్తూ పోవడం. ఇది ఎందుకు, ఎలా అనే విషయాలు మనం ఎప్పుడు కూడా దీన్ని మరీ ఎక్కువగా అగోచరమైన విషయాలపైన కానీ ఇలాంటి విషయాలు కానీ మనం ఎక్కువగా లాగకూడదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తెలుసుకునే అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు. అలాగే వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని, ఇంకా అల్లాహ్ తాలా ఆయన ఆజ్ఞలను ఏదైతే విశదం చేస్తున్నాడో దాని మీద ఖచ్చితంగా ఉంటూ మన జీవితాన్ని గడపాలి అని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.